ఎన్డీఏ పక్షానికి సుమారు 422 నుంచి 425 వరకు కూడా ఎన్డీఏకి ఓట్లు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి గెలుపుకి ఎటువంటి డోకా లేదు. కాకపోతే ఏకపక్షం చేయాలి, ఏకగ్రీవం చేయాలని కూడా భావిస్తుంది. దానికి ప్రతిపక్షాలతో కూడా సంప్రదింపులు జరపాలని కూడా మొదట భావించారు. కానీ ఇప్పుడు బీహార్లో జరుగుతున్నటువంటి ఓట్ చోరీ ఉద్యమం కానీ లేకపోతే మిగతా అంశాల నేపథ్యంలో ప్రతిపక్షాలతో మాటలు కలిపే అవకాశం కూడా లేకపోవడంతో ఇక ఏకగ్రీవం చేసే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు కనుక ప్రతిపక్షాలు కనుక అభ్యర్థిని కనుక నిలబెడితే ఇక సెప్టెంబర్ 9వ తేదీన వచ్చే నెల 9వ తేదీన ఈ యొక్క ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది, పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు లేదా ఎల్లుండిలోగానే ఈ యొక్క అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ రోజైతే అభ్యర్థిని అయితే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే ఖరారు చేయబోతున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ కూడా చెప్పి ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికల్లా కూడా అభ్యర్థి పేరును ఖరారు చేయబోతున్నారు. ఆ తర్వాత ఏ విధంగా ఓటేయాలి అనేది ఎంపీలందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో 21వ తేదీ వరకు కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపే అభ్యర్థి నామినేషన్ ప్రక్రియను కూడా ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాత ప్రచారం కోసం ఒకవేళ ప్రతిపక్షాలు ఇండియా కూటమి నుంచి కూడా అభ్యర్థిని నిలబెడితే ప్రచారం కూడా జరుపుకోవడానికి అనుకూలంగా ఉండేందుకే సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగబోతున్నారు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఎవరున్నారు ప్రధానంగా ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఎన్నికల రేసులో ఎవరున్నారు అన్నది కనుక మనం చూస్తే గతంలో మనం చూసాం గవర్నర్గా అంటే ఈ యొక్క బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి ధన్కర్ని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిని చేశారు. కాబట్టి ఈసారి కూడా గవర్నర్ని నియమించే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గవర్నర్ల జోలికి వెళ్లకుండా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, అది పార్లమెంటు వ్యవహారాలు తెలిసిన వ్యక్తి, పార్లమెంటు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని చేస్తేనే బాగుంటుందని అటు ఆర్ఎస్ఎస్ నుంచి కూడా సూచన వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే రాజ్నాథ్ లేదా జేపీ నడ్డా వీళ్ళ పేర్లు కూడా కొంత ప్రచారంలోకి వస్తున్నాయి. సో వాళ్ళని కూడా పరిశీలించే అవకాశం ఉంది. లేదంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఏదైతే చారి ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఈసారి రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అంటే పేర్లు అయితే పరిశీలన జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు మనోజ్ సిన్హా, అదేవిధంగా వికే సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, తర్వాత కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్, బీహార్ గవర్నర్, అదేవిధంగా సిక్కిం గవర్నర్, వీళ్ళందరి పేర్లు కూడా వస్తున్నాయి. కాకపోతే ఈసారి మాత్రం పక్కాగా బీజేపీకి అంటే ఎన్డీఏలో ఇతర పార్టీల ముందు నితీష్ పేరు కూడా వచ్చింది. కానీ ఎన్డీఏలో ఇతర పార్టీలకి ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చేది లేదు. బీజేపీకి చెందినటువంటి వ్యక్తికే ఈ పదవి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ని డిస్టర్బ్ చేసి ఇక్కడ తీసుకొస్తారా, లేకపోతే బీజేపీ పార్టీలోనే ఉన్న వాళ్ళని ఎవరినైనా దీన్ని అప్గ్రేడ్ చేస్తారని చూడాలి. మనం గతంలో చూసాం వెంకయ్యనాయుడు గారు ఐఎన్బి మినిస్టర్గా ఉన్నప్పుడే, ఐఎన్బి అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా ఉన్నప్పుడే ఆయన్ని ఉపరాష్ట్రపతికి పంపించారు. అదేవిధంగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ మంత్రిగా ఉన్నారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా. సో ఆ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ని ఉపరాష్ట్రపతికి పంపిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా చాలా పేర్లు అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆయన ఏమైనా ఉపరాష్ట్రపతికి పంపే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా అంటే కొన్ని మార్గదర్శకాలు అయితే వాళ్ళు నిర్దేశించారు. ఎవరు ఈ యొక్క ఉపరాష్ట్రపతికి పదవికి ఎంపిక చేయాలని కొన్ని మార్గదర్శకాలను కూడా కొన్ని నిర్దేశించినట్టుగా తెలుస్తుంది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈరోజు మరికొద్దిసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఈ యొక్క అభ్యర్థిని ఎంపిక చేయబోతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.